సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో లీడర్షిప్ కోర్స్ పూర్తి చేశారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. ఇవాల్టితో ఈ ప్రోగ్రాం విజయవంతంగా ముగిసింది. శిక్షణను పూర్తి చేసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు సీఎం రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అధికారంలో ఉండగానే ఐవీ లీగ్ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ పొందిన మొదటి భారతీయ సీఎంగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ప్రారంభమైన ఈ శిక్షణలో సీఎం ఒక సామాన్య విద్యార్థిలా గడిపారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా తరగతులు జరిగాయి. మసాచ్యూసెట్స్లో ప్రస్తుతం వీస్తున్న మంచు తుఫాను కారణంగా ఉష్ణోగ్రతలు -15 డిగ్రీల నుంచి -24కు పడిపోయాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ ఏమాత్రం విరామం తీసుకోకుండా తరగతులకు హాజరయ్యారు. 21వ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, అధికార విశ్లేషణ, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా ఆయన శిక్షణ పొందారు.